కృష్ణాంజలి గారు నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు. నమస్తే సార్. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? సీట్ల కూడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నిన్నటి స్టేట్మెంట్స్ ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? వైఎన్ఆర్ గారు, ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చాలా మంచి ఒక సూత్రీకరణ చేశారు. వాళ్ళ సూత్రీకరణ ఏంటి అంటే, ప్రజలతో సంబంధాలు లేని వాళ్ళకి, ప్రజా సంబంధాలు లేని వాళ్ళకి, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళకి సీట్లు ఇవ్వటం లేదు మేము అనేటువంటి మంచి సూత్రీకరణ చేశారు. గమ్మత్ ఏంటి అని అంటే, వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు మీరు ప్రస్తావన చేశారు. మరి గుంటూరుకు సంబంధించినటువంటి ఆలపాటి రాజా, ఇలాంటి వాళ్ళు, వాడ బండారు సత్యనారాయణ, జవహర్ గారు, పేర్తల సుజాత గారు, జవహర్, వీళ్ళందరినీ మనం వీళ్ళందరినీ ఎవరికి లేదు సార్. అసలు వీళ్ళకి ప్రజలకు సంబంధాలే లేవు వీళ్ళ దగ్గర. ఆ ప్రజా సంబంధాలు అసలు ఏ సంబంధాలు లేవు అని మనకు తెలియదు. ఇక్కడ ఎవరికి బాగా ప్రజా సంబంధాలు ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు కుటుంబంలో నలుగురికి బాగా సంబంధాలు. 4 టికెట్లు ఇచ్చారు, లెక్క పెట్టుకోండి. 4 టికెట్లు. యనమల రామకృష్ణుడి కుటుంబంలో ఒక్కసారి కూడా గెలిచిన చరిత్ర లేదు నాకు తెలిసేది. నాకు తెలిసిన తర్వాత గెలవలేదు. మరి వాళ్ళ కుటుంబంలో 4 సీట్లు ఉన్నాయి. 4కో 3కో సీట్లు ఉన్నాయి వాళ్ళ కదా, తక్కువ లేదు. ఈ విధంగా వాళ్ళ కుటుంబాలకు సీట్లు ఇచ్చుకోవడం కోసం ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు, ఇంకా వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ. రెండవది ఏంటి అంటే, ఈ 4.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలు ఇచ్చినటువంటి వాళ్ళు సోదిలో కూడా లేరండి ఈరోజు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళ సర్వేలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఆయన తెరిచినటువంటి పుస్తకం యూజ్ అండ్ త్రో. ఎవరినైనా వాడుకుంటాడు, వదిలేస్తాడు. దీంట్లో అసలు ఈ చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వాడుకునే వాళ్ళకి వదిలేసుకునే వాళ్ళకి లేని బాధ మీకు నాకు ఎందుకు? మరి అదే మాకు మీకెందుకు నచ్చుతాడు కదా ఆయనే. కాబట్టి ఆయన అడుగుకున్నాడు పాపం. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ బాధ లేదు అనేటువంటి చెప్పాల్సింది ఎవరంటే, ఇప్పుడు చెప్పాల్సిన వ్యక్తి రఘురామకృష్ణరాజు చెప్పాలి. ఆ బాధ ఏందో రఘురామకృష్ణరాజు తెలిసింది. వాడుకొని ఎంత వాడేశాడో, అసలు వాడకంలో ఎలా ఉంటది అని చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజును వాడినట్టుగా ఈ 4.5 సంవత్సరాలు ఎవరినో వాళ్ళ పూర్తిగా వాడేశాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటండి? ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యవహారం. అసలు కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాలు అసలు వీళ్ళందరూ ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు అనేటువంటి దానికి అసలు ఇంతకన్నా పెద్ద ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ పార్టీలో అనేకమైనటువంటి కథలండి. మీరు బీజేపీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. బీజేపీ అంటే అసలు బీజేపీ ఎవరు? ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఒక 3 దశాబ్దాలుగో 2 దశాబ్దాలుగా పనిచేసేటోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అనర్హులు సీటుకి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తారా? లేదు అంటే ఈ రోజు రాత్రి చేరితే రేపు పొద్దునే సీటు వస్తుందా? వరప్రసాద్ లాంటి వాళ్ళు జనసేన ద్వారా ఎలా వస్తారు? మరి ఆయన మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు, అంతకు ముందు కృష్ణాంజలి ఇక్కడ నేను మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తా. ఏంటంటే, సో ఒకసారి ఒక పార్టీలో చేరిన తర్వాత ఇంకా పార్టీ మనిషి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన బీజేపీనా లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీ ఉండదు. ముందు రోజు కండవ మార్చుకొని దాన నాగేంద్ర గారు లాంటి వాళ్ళు టికెట్ తీసుకోవడం చూసాం. కేశినేని నాని గారు వైసీపీలో చేరిన తర్వాత 1 వీక్ గ్యాప్లో ఆయన టికెట్ తీసుకోవడం చూసాం. ఇవన్నీ ఒకసారి పార్టీలో చేరిన తర్వాత పార్టీ మనుషులే. కానీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వైసీపీ కోవర్ట్లోనే ఒక 4 పేర్లు చెప్పారు. ఆయన వాళ్ళని వైసీపీ కోవర్ట్లుగా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా? మరి ఒక నిజంగా వాళ్ళు వైసీపీ కోవర్ట్లు అయితే పాపం మరి తెలుగుదేశం నడుపుతున్నటువంటి ఈ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఆవిడ అధ్యక్షురాలకు చెబితే వాళ్ళని సస్పెండ్ చేస్తే పోయింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో మన తెలుగుదేశం బీజేపీలో ఉండడానికి వీల్లేదు, వీళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు. ఎందుకంటే పాత బీజేపీ 2-3 దశాబ్దాలుగా పనిచేయటం అనేది పెద్ద అనర్హత అంటే వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి కదా. సోము వీర్రాజు ఆయన ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? మేము గుర్తు పెట్టుకోవాలంటే అలా ఉంటది ఇలా ఉంటదని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. జాతీయ కార్యదర్శి సత్యకుమారు, వీళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లని ఎవరు చెబుతున్నారు? తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఇది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు బీజేపీ ఎవరు ఇప్పుడు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి పురంధేశ్వరి వచ్చి ఇప్పుడు మొన్న చేరినటువంటి పురంధేశ్వరి ఇప్పుడు వచ్చి ఆవిడ అధ్యక్షురాలైంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఎంపీ సీట్లు తీసుకున్నారు, రేపు ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇక జనసేన పార్టీ పరిస్థితి చూస్తే మరీ దారుణం అండి. జనసేన పరిస్థితి వాళ్ళ బాగా వర్ణనాతీతం. మీరు గమనించండి. ఇప్పుడు
జనసేనకు సంబంధించినటువంటి 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఈ రోజున ఈ విధంగా నిలబడ్డాడు అని అంటే దీని ఎవరు త్యాగం అండి? పవన్ కళ్యాణ్ త్యాగమా? ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడు, ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, ఏదో ఉద్యమం చేస్తాడు, మీటింగ్ పెడతాడు, ఏదో ఒకటి చేసుకుంటూ పోతాడు. ఎందుకు నేను ఈ సినిమా షూటింగ్లు అన్నానంటే ఇది విమర్శ కాదండి. ఆంధ్రప్రదేశ్ లో 2019 తర్వాత రేపు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారులు. జనసేనకైనా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తుంటే ఖచ్చితంగా ఆయనకు ఒక ఈ రోజున అవకాశం, స్పేస్ ఖచ్చితంగా ఉంది. ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అయినటువంటి వారు పవన్ కళ్యాణ్. ఆయన ఫెయిల్ అయ్యి మాకు 144 సీట్లలో పోటీ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గెలవలేదంటే ఎవరు? పవన్ కళ్యాణ్ కదా ఫెయిల్ అయింది. ఎవరు అందరూ ఓడిపోయారు అంటే ఎవరు ఫెయిల్? పవన్ కళ్యాణ్. తెలంగాణలో పోటీ చేశాడు, 32 కావాలన్నాడు, 8 పోటీ చేశాడు, 8లో డిపాజిట్లు రాలేదు. పాప బర్రెలకన్నా కొంత 5,000 వచ్చింది. పోలికతో పని లేదులేండి, పోలిక ఖచ్చితంగా పోలుస్తారండి. నోటాతో బీజేపీని పోల్చడం లేదంటే నోట అక్కడ తక్కువ వచ్చిన ప్రతిసారి అంటే వాడు పాపం వాడు ఎంత బాధపడతారు. ఎవరికైనా పోలిక ఉంటది. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు ప్రతిసారి అంటారండి. అంటే ఎవరి కోసం పడతారు? 2 చోట్ల ఓడిపోయాడు కాబట్టి పడతాడు. రేపు పొద్దున గెలిచిన తర్వాత నేను మేసం మేలేస్తాడు పవన్ కళ్యాణ్, నేను గెలిచాను. అందుకే ఇప్పుడు ఈ తాపత్రయం అంతా. ఈ ఫెయిల్యూర్ కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. పోనీ ఇప్పుడు ఏమైనా సరిగైనటువంటి పరిస్థితిలో చేశాడా? ఎవరు? ఇప్పుడు ఆవిడ కాకినాడ మాజీ మేయరు సరోజ, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కానీ, పార్టీ నిలబెట్టేటువంటి ప్రయత్నాలు కానీ, వాళ్ళు చేసినటువంటి దానికి ఈ రోజున ఎక్కడ మీరు ఈ రోజున గౌరవం ఉంది? మీరు ఒక చాలా మంచి ప్రస్తావన చేశారు. అసలు జనసేన అంటే ఎవరు? ఫేస్ ఆఫ్ ద జనసేన. టీవీలో మాట్లాడేటువంటి వీళ్ళే కదా కనీసము. టీవీలో మాట్లాడేటువంటి వాడికి మహేష్ గారు లాంటి వాళ్ళు క్షేత్రంలో కూడా విజయవాడ అంటే ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళు మాట్లాడడం, ఫైట్ చేయడం చూసాం అక్కడ. మీరు టీవీలో మాట్లాడటమో లేకపోతే ఇంకొకటో కాదండి పోయినారు కదా. ఇప్పుడు ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి అయితే మీకు పోతిన మహేష్ క్షేత్రస్థాయిలో నిరంతరం జనంలో ఉంటాడు. ప్రతి ఇష్యూలో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వాడు. పవన్ కళ్యాణ్ అన్న విషయం ఆయన కొంత సమయం తీసుకున్నాడేమో కానీ ఎప్పుడు పోతిన మహేష్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నాడు. మరి అలాంటి వాడికి అనర్హత ఏంటి అని అంటే పోతిన మహేష్ ఈ విధంగా ప్రజల్లో ఉంటామనేటువంటి అనర్హత. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారి ప్రకారంగా ఆ విధంగా ప్రజల్లో ఉండకూడదు. పారాషూట్ లాగా వచ్చేసి తెలుగుదేశం పార్టీలోంచి భీమవరంలో అలా వచ్చేసి ఇలాగా రామాంజనేయులు, పులివర్తి రామాంజనేయులు ఇలా వచ్చేసి ఇలా టికెట్ తీసుకోవాలి. అదే విధంగా ఆరుని శ్రీనివాసులు, అక్కడ కిరణ్ రాయల్ ఎప్పుడు చూసినా నిరంతర పోరాటం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మీద, రోజా మీద తీవ్రమైనటువంటి పోరాటాలు, కేసులు అవన్నీ చేయించుకున్నటువంటి కిరణ్ రాయల్ పరిస్థితి ఏంటండి? ఈ రోజున ఎవరైనా పట్టించుకునేటువంటి వాళ్ళు ఉన్నా? అరుణ్ శ్రీనివాసులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళందరే నెత్తిని పెట్టినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఎవరైనా సరే పొద్దున జనసేన పార్టీకి ఇప్పుడు వాళ్ళు అంటారు మేము జనసేన మా నాయకుడు ఏం చెప్తే అదే. ఎన్ని రోజులు వింటారు ఇవన్నీ కూడా? ఊరికే చెప్పడానికి పవన్ కళ్యాణ్ తెలుసండి, ఇది ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటాడు, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తా అంటాడు, ఓటు మాత్రం వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారని పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఎందుకయ్యా అంటే నమ్మి ఎవడు ఓట్లు వేస్తారు? గతంలో అట్లా చేశారు, ఈసారి అట్లా చేయకండి అన్నారు. చేయరు అనే నమ్మకం ఆయనకు ఉంది. చూద్దాం సార్. చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ని ఎలా చూస్తారు? కృష్ణాంజనేయులు గారు ముస్లింలకు సంబంధించిన అంశంపై నిన్న ఆయన మాట్లాడిన మాట, ఎన్డీఏనే పిలిచింది కాబట్టి మనం వెళ్ళాం, పొత్తు పెట్టుకున్నాం అని చెప్తున్న మాటని. చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళకి తెలిసినంత ఇంకెవ్వడికి తెలియదు. మీరు చూడండి, 1999లో గెలిచిన తర్వాత వాళ్ళని ఎంత కీర్తించాడు, 2004లో ఓడిపోయిన తర్వాత ఎంత తిట్టాడు, అదే విధంగా 2014లో పొత్తు పెట్టుకోవడానికి ఎలా పొగిడాడు, అదే విధంగా 2018లో ఎలా తిట్టాడు. నల్ల చొక్కా వేసుకొని నాకు తెలిసి 2019 ఎన్నికలకు ముందండి, ఎన్నికలకు ముందు ఇదే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి మీటింగ్ లో మీరు చూడండి, విజువల్స్ కొడితే ఇప్పుడు వీడియో రికార్డుతో సహా దొరుకుతుంది. నేను నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున గోద్రా అల్లర్లకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది నేను, తమ్ముళ్ళు అని ఆ రోజున అరిశాడు. చేశాడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అయిపోయింది, 2019 ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు మొన్న చిలకలూరుపేటలో
తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో అసలు బీజేపీ వాళ్ళు కూడా పొగడరండి నరేంద్ర మోడీ అట్లా. అసలు అతనికి భజన కీర్తనలో మామూలుగా లేవు. మరి అలాంటి భజన కీర్తనలో ఉన్నటువంటి ఈయన వాళ్ళు వచ్చి నాతో పొత్తు పెట్టుకున్నారు అని అంటే, అమిత్ షా మొన్న ఇండియా టుడే కన్క్లేవ్ లో చాలా స్పష్టంగా ఢిల్లీలో అనుకుంటా మనం చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా మంది మా దగ్గర నుంచి వెళ్ళారు, వాళ్ళు ఒక బుద్ధి వచ్చి తిరిగి వచ్చారు అని చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరైనా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే తిరిగి వస్తున్నారు తప్ప బుద్ధి అది మనకు తెలుసు, చూసాము, మాట్లాడింది కూడా విన్నాము. మరి నిన్న ఆయన ఎందుకు ఈ విషయం మాట్లాడి ఉంటారు? పైగా పొత్తు అయిపోయింది కదండి, పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. నరేంద్ర మోడీ కూడా వచ్చి కమిట్ అయ్యాడు. ఇంకెక్కడికి పోతారు పొత్తు పెట్టుకున్న తర్వాత? ఇంకా ఇప్పుడైతే పోలేరు కదా. ఇంకా ఇక ఏ విధంగా అయినా సరే కొంచెం జనానికి నవ్వుతారని పొత్తులో కంటిన్యూ అవ్వాలి. అంతేనా? అసలు బీజేపీని వదిలించుకుంటారా? బీజేపీని వదిలించుకోవడం కాదు, బీజేపీ వదిలించుకోవాలని కూడా అనుకుంటుందండి బీజేపీ. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు వదలనటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించండి, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కేంద్ర నాయకత్వానికి రాసినటువంటి స్పష్టమైనటువంటి లేఖ ఏంటి? చంద్రబాబు నాయుడు మొత్తం ఓడిపోయేటువంటి సీట్లు ఇచ్చాడు, అదే విధంగా తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి బీజేపీ తరఫున పోటీ చేయించాలంటున్నాడు, ఇస్తానన్న సీట్లు ఇవ్వలేదు, ఈ మోసం ఇప్పటి నుంచే మొదలైతే అసలు మనకు వద్దు తెలుగుదేశం పార్టీతో అని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఈ రోజున కేంద్ర అధినాయకత్వానికి లేఖలు రాశారండి. అసలైనటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బాధ, ఆవేదన ఈ రోజున వర్ణనాతీతం. ఈ రోజున బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో అసలైనటువంటి బీజేపీ లేదు. అసలేంది కొసరేంది కానీ వాళ్ళతో ఎవరికి లాభం వచ్చేది, ఎవరికి పోయేది ఉంది ఇప్పుడు అన్నట్టుగా. ఎవరైనా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బీజేపీ అనొచ్చు. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెబుతున్నారు కదా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు, అంటున్నారు.